నమస్తే. దసరా తర్వాత ఏపీలో రాజకీయాలు మారబోతున్నాయి. ఎందుకంటే ఈలోపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్న ఎంపీలతోటి ఎమ్మెల్సీలతోటి అంతర్గతంగా జరిపిన సమావేశంలో ఆయన ఒక అల్టిమేటం జారీ చేశారు. మీరేమన్నా సభకు రాని మా మీద చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, మేము మూకుమ్మడిగా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తాం, దానికి సిద్ధంగా అని వీళ్ళకి కూడా చెప్పేశారు. ఎమ్మెల్యేలు కూడా చెప్పారు, ఎంపీలకు కూడా. సో ఓవరాల్గా ఏంటంటే కాన్ఫ్రంటేషన్ మోడ్లోకి వచ్చేశారు జగన్మోహన్ రెడ్డి. చూస్తున్నారు సహనం మొత్తం పరీక్షించింది ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ సమావేశాలను అడ్డం పెట్టుకొని తమ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాకపోతే అనర్హత వేటు వేస్తున్నామని, పాత లెక్కలన్నీ కూడా బయటికి తీయాలని చెప్పేసి ఆయన పార్టీ నాయకత్వానికి చెప్పారు. ఎవరెవరు ఏ సందర్భాల్లో అసెంబ్లీకి రానప్పుడు, మరి వీళ్ళు నిర్ణయించిన ఒక నిర్ణీత వ్యవధి దాటి రానప్పుడు అప్పుడేం చర్యలు తీసుకున్నారు, చట్టం ఏం చెప్తోంది, అండ్ శాసనసభకు సంబంధించిన రూల్స్ అండ్ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి, వీటన్నిటి మీద కూడా సమగ్రంగా అధ్యయనం చేయాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం తాము అసెంబ్లీకి రాము అని చెప్పలేదని, అయితే సరిగ్గా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వని పక్షంలో వచ్చి లాభం ఏంటని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. ఎందుకంటే సంఖ్యను బట్టి మాట్లాడే సమయం ఇస్తామంటే దేర్ ఇస్ నో పాయింట్. అలాగే తాను ఎవరు ఎమ్మెల్యేలకు కూడా వెళ్ళొద్దని చెప్పలేదు, కానీ వెళ్ళి అభాసు పాలు కావద్దని మాత్రం సూచన చేసినట్టు కూడా చెప్పారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా ఎవరైనా మాట్లాడుకొని వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చని ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. బట్ ఓవరాల్గా ఒకటి మాత్రం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కొంచెం సీరియస్గానే దీని మీద జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోబోతున్నారు దసరా తర్వాత. సో యాజిటేషన్ని ఫేజ్డ్ మేనర్లో ఉధృతం చేయాలి, ఆందోళనని జనం దృష్టికి చాలా బలంగా తీసుకెళ్ళాలి, జనంతో మమేకమై వెళ్ళాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. ఆల్రెడీ మెడికల్ కాలేజీలకి సంబంధించి నోటిఫికేషన్ జారీ అవ్వటం, టెండర్ ప్రక్రియ కోసం వీలుగా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయటం, ఏపీఎంఎస్ఐడిసి ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంతలా టెండర్ ఇచ్చింది. దాంట్లో 4 కాలేజీలు, కర్నూలు జిల్లా ఆదోని, కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల, అండ్ అన్నమయ్య జిల్లా మదనపల్లి, ప్రకాశం జిల్లా మార్కాపూర్. మొత్తం ఏంటి 261 ఎకరాల భూమి, ఎకరానికి 100 రూపాయలు అంట. అంటే వాళ్ళు ఇచ్చిన ఆ గైడ్లైన్స్లో ఉంది, ఏంటంటే ఆ డ్రాఫ్ట్ అగ్రిమెంట్లో ఇదంతా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. చాలా క్లియర్గా ఉంది అదంతా డ్రాఫ్ట్ అగ్రిమెంట్లో ఈ మెన్షన్ చేయడం. ఎకరానికి లీజు, ఏడాదికి లీజు 100 రూపాయలు. సో మొత్తంగా ముందర ఇప్పుడు 260 ఎకరాలు, 4 కాలేజీలకి 4 స్పెసిఫికేషన్స్ అనమాట. అందులో మదనపల్లికి ఎక్కువ 99 ఎకరాలు. అంటే వాళ్ళు అక్కడ ఆ లీజ్దారుడు ఎవరైనా సక్సెస్ఫుల్ బిడ్డర్ ఎంత పే చేయాలంటే 9,400 రూపాయలు పే చేయాలి. ఆ 99 ఎకరాలకు గాను 99.4 ఎకరాలకు గాను 9,400 పే చేయాలి. సో ఇలా మిగిలిన చోట్ల 5,000 ఇంకో చోట 6,000, మొత్తం కలిపి 26,100 రూపాయలు. ఇంత కార్జోగా భూములు పట్టడం ఏంటని చెప్పేసి, లీజుకి కట్టబెట్టడం ఏంటని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రశ్నిస్తోంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో ములాజా కూడా ఉంది అందులో. ఏంటి దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ వచ్చింది, ఈ సక్సెస్ఫుల్ బిడ్డర్స్కి నేషనల్ మెడికల్ కమిషన్, ఇదివరకు మనం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని పిలిచేవాళ్ళం, ఇప్పుడు అది ఎన్ఎంసీ అయింది, నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి కావలసిన అనుమతులు పొందేలాగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖను ఏపీఎంఎస్ఐడిసి సహాయం చేయాలట, టు అసిస్ట్ అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేశారు. అలాగే ఇప్పటికి వీటికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో ఉన్న సామాగ్రి సరంజామా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా వీళ్ళకి సక్సెస్ఫుల్ బిడ్డర్స్కి అందజేయాలి. వాటి లైఫ్ టైం అంతా దీనికంతా ఒక నోటిఫికేషను మళ్ళీ తయారు చేయాలి. వీటి స్పాన్ ఎంత ఉంది, వీటి మీద ఎంత సమయం మేము వెచ్చించాము, అదంతా కూడా ఏంటంటే ఒక ఇంజనీర్ ఆధ్వర్యంలో అది పర్యవేక్షించి ఆ సామానంతా ఇటు తరలించాలి. సో మొత్తంగా ఏంటంటే ఉచిత ప్రక్రియ భారీ ఎత్తున నడుస్తుంది. దీన్ని వైసీపీ హైలైట్ చేయాలనుకుంటుంది. దాట్ వాజ్ ఆల్సో డిస్కస్డ్ ఇన్ ద అదర్ డేస్ మీటింగ్ విత్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అండ్ అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీలు, వీళ్ళందరితో కూడా ఆయన మాట్లాడిన దాంట్లో చాలా క్లియర్గా ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. సో పక్క మెడికల్ కాలేజీల అంశాన్ని తెర మీదకి చాలా బలంగా తీసుకెళ్ళటం ఒకటి. రెండవది ఏంటంటే అనర్హత వేస్తాము అని ఒకవేళ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు దిగిందని వీరు భావిస్తే తక్షణం ఉప ఎన్నికకి వెళ్లే విధంగా రాజీనామాలు చేయాలంట. సో డబుల్ ఫోల్డ్ స్ట్రాటజీ తోటి ఒకవైపు ఒక ఆందోళన ఏమో మెడికల్ కాలేజీలు, విద్యార్థుల సమస్యలకు అనుబంధంగా, రెండో ఆందోళన ఏంటంటే అసెంబ్లీలో ప్రతిపక్షం నోరు నొక్కేసే విధంగా వ్యవహరించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఓ మాట అన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి టైం ఇస్తే 124 మంది ఎమ్మెల్యేలు ఉన్న మేము గోల్డ్ గిలుకుంటూ కూర్చోవాలని. సరే గోల్డే గిల్లుకుంటారో ఇంకేం గిల్లుకుంటారో, మొత్తానికి ఏంటంటే
వైసీపీ దాన్ని కూడా చాలా తీవ్రంగానే పరిగణించింది. అంటే వీళ్ళకి అసలు ఇచ్చే ఉద్దేశం లేదు, సమయం ఇచ్చే ఉద్దేశం లేదు. మరోపక్క అసెంబ్లీలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారికి మధ్య జరిగిన ఒక రసవత్తర సన్నివేశం కూడా ఇప్పుడు దాని మీద తలబట్టు కూర్చుంది రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకించి సీఎం చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్. ఏంటి ఎందుకు ఇలా జరిగింది అనేది. సో రిఫ్ట్ ఏంటి. అలాగే నాదెళ్ల మనోహర్ గారికి ఇంకొక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే పొన్నూరు ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి వీరిద్దరి మధ్య ఏదో చిన్న వాగ్వాదం జరిగింది. ఇలాంటి కూటమి పక్షాల్లో ఎందుకు ఈ వాగ్వాదం జరుగుతుంది, లేకపోతే ఇట్లా కాన్ఫ్రంటేషన్ కానీ రిఫ్ట్ కానీ ఎందుకు డెవలప్ అవుతుంది సీఎం కొంత ఆందోళన. సో వీటన్నిటి మీద కూడా వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెట్టింది. ఇప్పుడు వీళ్ళు ఒకవేళ నిజంగానే స్పీకరు, డిప్యూటీ స్పీకరు హెచ్చరిస్తున్నట్టు మీరు రాకపోతే మేము అనర్హత వేటు వేస్తాం, మీరు రాకపోతే అనర్హత వేటు వేసుకోండి అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. వేసుకున్న తర్వాత మేమేం చేయాలో అని చేస్తాం. మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఆల్రెడీ మనం గమనిస్తే 16 నెలలు అయిపోయింది. ఇంకొక 8 నెలలు 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ ప్రక్రియ బాగా పీక్కి వెళ్ళిన తర్వాత వైసీపీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి ఆయన ఈ మే కాల్ ఫర్ ఇమీడియట్ రెసిగ్నేషన్స్ ఫ్రమ్ హిస్ ఎంపీస్, ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్. అదే కనుక జరిగితే సో కూటమి ప్రభుత్వం సూపులో పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకత, కారుచౌకగా భూములు కట్టబెట్టడం, రకరకాల సంస్థలకి కట్టబెట్టడం, 99 పైసల నుంచి 100 రూపాయల దాకా. సో బహుశా ఈ ఫెసిలిటీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉందేమో అనే తలపించే విధంగా కట్టబెడుతున్న ఈ వైనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎండగట్టాలని చెప్పేసి వైసీపీ ఆందోళన పథం సిద్ధం చేసుకుంటుంది. దీనికి ఒక కాంక్రీట్ ఎక్సర్సైజ్ కావాలి. ఏదో ఒక ఆందోళనకి పిలిపించాం కదా అంటే క్యాడర్స్ రోడ్డు మీదకి రావటం కాదు. కన్స్ట్రక్టివ్గా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏ రకంగా పోవాలి అండ్ ప్రజల మెదళ్ళలోకి ఎలా చొప్పించగలగాలి. ఇది కార్యకర్తలు ఏదో వాళ్ళకి మాత్రం నాయకులు వాళ్ళకి మాత్రం వాళ్ళుగా కాదు, ప్రజలతో కలిసి చేసే ఆందోళనకు మాత్రమే సరైన రిజల్ట్, సరైన ఫలితం ఉంటుందనేది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళ క్యాడర్స్కి, లీడర్స్కి అందజేసిన సందేశం. సో దానికి తగ్గట్టు ప్లాన్ డివైజ్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వానికి అలాగే క్యాడర్స్కి మధ్య ఇదివరకట్లాగా ఏమీ ఈ తేడాలు ఉండకపోవచ్చు. అంటే లైక్ బోల్డ్ నగడతలు ఉండేవి, ఇప్పుడు అవేమి ఉండకపోవచ్చు. నేరుగా ఆయనే సంభాషిస్తున్నారు. ఆయన టైమ్లీ కాల్ తీసుకుంటున్నారు. జరిగిన ప్రతి అంశం మీద టైమ్లీ కాల్ తీసుకుంటున్నారు, హోంవర్క్ చేసుకుంటున్నారు. వీటన్నిటి మీద ఆయన జనంలోకి వెళ్ళాలని చెప్పేసి మరి అసెంబ్లీ సమావేశాల లోపల స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, దాన్ని బట్టి వైసీపీ ఎలా వ్యవహరించాలనుకున్న దానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక దసరా తర్వాత ఎలా ఇంప్లిమెంట్ కాబోతుంది రాబోయే రోజుల్లో మనం వేచి చూడాల్సింది.